అంటే ప్రతి మానవుడు కూడా ఎన్నో జన్మల్లో ఎంతో యోగ సాధన చేసి ఈ జన్మ తీసుకుని ఉండొచ్చు కదా మరి ఆ యోగ సాధన యొక్క ప్రభావం వీళ్ళల్లో ఏ గురువు ఉన్నా లేకపోయినా కూడా వీరికి ఆ జ్ఞానం వచ్చే అవకాశం లేదండి. లేదు, అదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు? మానవ జన్మ ఎత్తడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి తెలుసా? ఈ జీవుడు 84 లక్షల జీవరాశులు ఎత్తుతూ జన్మలు ఎత్తుతూ 84 లక్షల జన్మలు ఎత్తుతూ ఒక ఛాన్స్లోనే మళ్ళీ మానవ జన్మ ఎత్తాడు. ఈ మానవ జన్మ ఎత్తడానికి పూర్వజన్మ యోగం చేశాడు అనేది గ్యారెంటీ లేదు. అదే సైకిల్, రొటీన్ సైకిల్లో వస్తుంది అది. ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు చూసారా, డార్విన్ సిద్ధాంతం, ఇవన్నీ ఈ చిన్న చిన్న సిద్ధాంతాలు. కానీ అసలు సిద్ధాంతం ఏంటంటే అది మొత్తం అంటే ఈ సృష్టి ప్రళయాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే తనకు తానుగా ప్రయత్నం చేయనంత వరకు కూడా ఏంటంటే ఆ బ్రహ్మ భవనాల్లో ఒక పునరావృతం అర్జున మా ఉపేక్షిత కౌంతే పునర్జన్మ విద్యతే. అందుకే భగవద్గీత ప్రమాణం అంటాను నేను. బ్రహ్మలోక పర్యంతం ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందే. మా ఉపేక్షిత కౌంతే పునర్జన్మ. నన్ను ఎవరైతే ఆరాధన చేసి తెలుసుకుంటారో వాడు ఎత్తక్కర్లేదు. అయితే నేనెవరు? అది ప్రశ్న. అందువల్ల ఒకటి ఏంటంటే ఈ 84 లక్షల జీవరాశి సైకిల్లోనో ఒక ఛాన్స్లో మానవ జన్మ వస్తుంది. వాళ్ళు ప్రయత్నం చేయరు. చేయాలంటే మళ్ళీ అనేక కర్మలు చేయాలి, మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళాలి. అలా వింటుంటే ఒక దశలోన సత్కర్మ పరిపాకతో గుణాం జన్మనామంతే నృణాం మోక్షేక్ష జాయితే తదా సద్గురుమాశ్రిత్య చిరకాల సేవయాత్ బంధాత్ మోక్షాత్ కశ్చిత్ ప్రయచ్చతి అని పైంగలోపనిషత్తు చెప్తుంది. అందుకే ప్రమాణాలు. ఇప్పుడు నా నిర్ణయం మన ఇంకెవరో నిర్ణయం కాదు, ఇది అనుభవించిన జ్ఞానులు ఋషులు చెప్పింది. ఇది ఒక సిస్టమేటిక్ గా చెప్పారంతా. నువ్వు మానవ జన్మ ఎత్తిన తర్వాత దేవుడి కోసం ఏదైనా ప్రయత్నించే, యోగమే అనేది చేయక్కర్లేదు. అది మెచ్యూర్ అయితే నువ్వు చేస్తావు. కనీసం భగవత్ చింతన, భగవంతుడు ఉన్నాడు అని బట్టి మీరు ఏ పనైనా చేయండి, అది దాంట్లో ఒక పుణ్యం ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది. ఈ నది స్నానాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? అలా చేయగా మనలోన ఒక రకమైన వివేకం ఉదయిస్తుంది. ఏంటి ఇదంతా బయట చేయడమే కదా, నాకేంటి భగవంతుడు ఏంటి, మోక్షం ఏంటి అని దానిలో వివేకం రావాలి. సత్కర్మ పరిపాకతో బహునాంజనం మోక్షేక్ష జాయిత. అప్పుడు మోక్షం కావాలని కోరుకుంటాట. తదా సద్గురుమాశ్రిత్య. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి బంధాత్ మోక్షాత్ కశ్చిత్ ఎవరు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇలాగ ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక జన్మలోన యోగం గురువు ద్వారా పొందినా కూడా పూర్తిగా సిద్ధి పొందకపోతే చనిపోతాడు. చనిపోయిన తర్వాత యోగ భ్రష్టు అయిపోతాడు. ఇది భగవద్గీత 6వ అధ్యాయం. యోగ భ్రష్టోభిజాయిత అన్నారు. సో యోగ సాధన చేసి సిద్ధి పొందకపోయినా సరే తను చనిపోయి యోగ భ్రష్టు పుట్టి మళ్ళీ గురువు దగ్గరికి వస్తాడు. ఇది 2వ తరగతి. మొదటి తరగతి సామాన్య మానవ జన్మ, అది అలా పోతూనే ఉంటుంది. మిగతా పురుగులు అన్ని పుట్టినట్టు పోతున్నది. ఈ 2వ జన్మ ఏంటంటే యోగ భ్రష్టు అయిపోతాడు. మళ్ళీ యోగ భ్రష్టులో 2 రకాలు. మళ్ళీ 2 రకాలు అంటే ఏంటంటే ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ శిత్వా శాశ్వతి సమాహ సూచనాం శ్రీమితాంగే యోగ భ్రష్టోభిజాయితీ అన్నారు 6వ అధ్యాయం. అంటే సాధన చేస్తూ కొన్ని ఆకర్షణ పడి కోరికలకి ఆకర్షణ పడి భ్రష్టు అయిపోతాడు. అయినప్పటికీ కూడా చిరకాలం భోగాలు అనిపించే లోకాలకు వెళ్ళి మళ్ళీ శుచిమంతుడు శ్రీమంతుడి ఇంట్లో పుడతాడట ఒక యోగ భ్రష్టుడు. ఇంకా 2వ వాడు ఏంటంటే సాధన చేస్తున్నాడు కానీ ప్రారంభవశాత్తు శరీరం నిలుపుకోలేకపోయాడు. అప్పుడు ఏంటంటే మళ్ళీ డైరెక్ట్ గా ఇంకొక తల్లిదండ్రుల గురువులు ఉండే కొడుకులో పుడతాడు. అథవా యోగినామే కులే భవత ధీమతాం ఏ తద్ధి దుర్లభతం జన్మ లోకే జన్మ. ఇది దృశ్యాన్ని 6వ అధ్యాయంలో 2 కేటగిరీ చేశారు. సో యోగ భ్రష్టులయ్యి పుట్టిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చనిపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మానవ జన్మే ఏంటి. కానీ వీళ్ళు 84 లక్షలు వాళ్ళ గ్యారంటీ లేదు. వాళ్ళు ఏంటంటే ఆశ్రయం యోనిమాపన్న మూఢా జన్మని మామ అప్రాప్య కౌంతి తతోయాంత అధమాంగితం ప్రహారాజ్యం ఏంటంటే ఈ అసురయోనుడు పుట్టిన వాళ్ళు అలా చనిపోతూనే ఉంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకోరు. అందుకనే ముక్తి నాస్తి గురువు వినా. ఇప్పుడు మనలో ఏం జరుగుతుందో మనకి తెలియదు, మీలో ఏం జరుగుతుందో ఇంకొకటి చెప్పాలి. మనలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు శ్వాస కిందకి ఎక్కువ పోతుంది, పైకి తక్కువ వెళ్తుంది అనేది మనకు అందరికీ జరుగుతుంది. కానీ ఇంకో గురువు చెప్పారు నాయన ఇలా జరుగుతుంది ఆలోచించు, అది రివర్స్ ఎలా చేయడం నేను చెప్తాను. సో ఇవన్నీ కూడా గురువు ద్వారా రావాలి. చూసారా, అందులో ఎవరికి వాళ్ళు మోక్షం పొందలేరు.